శ్రీధరణి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన 4 నిందితులను జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. పొట్లూరి రాజు అనే నిందితుడు తుపాకుల సోమయ్య, గంగయ్య, నాగరాజులతో కలిసి శ్రీధరణిని చంపినట్లు తెలిపారు. నవీన్ పై మొదటగా కర్రతో దాడి చేసినంతర ధరణిని అత్యాచారం చేసి కర్రతో కొట్టి చంపారని ఎస్పీ వెల్లడించారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈ గ్యాంగ్ వరుసగా అత్యాచారాలు చేసిందని, ఒంటరిగా తిరిగే యువతులు, జంటలే లక్ష్యంగా చేసుకుని ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు 32 నేరాలు చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ప్రతి నేరం ముందు 3 రోజుల పాటు ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించేదన్నారు. ప్రధానంగా ఆదివారం ఒంటరిగా వచ్చే ప్రేమ జంటల్ని ఈ గ్యాంగ్ లక్ష్యం చేసుకుంటుందంటూ నేరాలకు పాల్పడుతుందన్నారు. ఇప్పటి వరకు 3 యువకులు, ఓ యువతిని హత్య చేశారన్నారు. ఖమ్మం, నూజివీడు, ఇబ్రహీంపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వీరిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. శ్రీధరణి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన 4 నిందితులను జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. పొట్లూరి రాజు అనే నిందితుడు తుపాకుల సోమయ్య, గంగయ్య, నాగరాజులతో కలిసి శ్రీధరణిని చంపించారన్నట్టు తెలిపారు. నవీన్ పై మొదటగా కర్రతో దాడి చేసిన అనంతరం ధరణిని అత్యాచారం చేసి కర్రతో కొట్టి చంపారని ఎస్పీ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. హరిప్రియ, మొత్తం ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ఇదే కేసులో శ్రీధరణి హత్య చేసినటువంటి కేసులో రాజు విచారణలో చెప్పిన విషయాలను మనం పరిశీలిస్తే దాదాపుగా కృష్ణా జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా, ఈ 2 జిల్లాల్లోనూ దాదాపు 32 నేరాల్లో నిందితుడు కూడా అని పోలీసులు వివరించారు. 32 జంటలు, అంటే ప్రేమ జంటలోనే టార్గెట్ చేశాడు. ప్రతి 10 రోజులకి ఒక నేరాన్ని నిర్వహించాడు. 2017 నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే నేరాలకు అలవాటు పడి ఇతను వెనుక ఒక తుపాకీ, అదేవిధంగా ఒక ఐరన్ రాడ్ ను కలిగి ఏదైతే ప్రేమ జంటలు ఎక్కడికి వస్తారో అక్కడ మాటు వేసి వారిపై దాడులు చేయటం ఒక నైజంగా పెట్టుకున్నాడు. ఇదే రాజు హత్య చేసిన తర్వాత వారి వద్ద ఎంత నగదు ఉంటే ఆ నగదును మాత్రం కూడా తీసుకెళ్లేవాడు. మిగతా వస్తువులను తీసుకెళ్లకుండా కేవలం నగదును మాత్రమే అతని వెంట తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ కృష్ణా జిల్లా మైలవరానికి సంబంధించినటువంటి రాజు అత్తవారైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా జీ కొత్తపల్లి గ్రామంలో నివసిస్తూ ఈ 2 ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో, లేదంటే ఎక్కడైతే రిమోట్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాల్లోనే రెక్కీ నిర్వహించిన తర్వాత మాత్రమే ఈ హత్యలకు పాల్పడ్డారని ఎస్పీ వివరించారు. అదేవిధంగా ఈ ప్రేమ జంటలు తరచుగా వచ్చే ప్రేమ జంటలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడడం, తొలుత ప్రేమికుడి పైన దాడి చేసి అనంతరం ప్రేమికురాలపై అత్యాచారం చేయటం, లేదంటే అదే సమయంలో హత్య చేయటం, ఈ విధంగా దాదాపుగా 4 హత్యలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే 3 హత్య కేసులు కృష్ణా జిల్లా మైలవరం ప్రాంతంలో కేసులు నమోదయ్యాయి. అయితే ఆ నమోదైనటువంటి ఆ కేసుల్లో కూడా రాజుని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. తొలిసారిగా 32 నేరాలకు పాల్పడినటువంటి తొడగట్టిన నేరస్తుడైనటువంటి రాజును తొలిసారిగా ఈ జీలకర్రగూడెం దగ్గర ఉన్నటువంటి బౌద్ధారామాల కేసులో మాత్రమే పోలీసులు పట్టుకోగలిగారు. ఎట్టకేలకు ఈ సంచలనం సృష్టించినటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో రాజుతో పాటు తుపాకుల గంగయ్య, మిగతా మరో 2 కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే వీరిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసులు తిరిగి మరోసారి కస్టడీకి తీసుకుని విచారించి మిగిలిన కేసుల్లో కూడా పునర్విచారణ చేపడతామని ఎస్పీ మీడియా ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 32 కేసులతో పాటు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఇతని యొక్క ఆగడాలను కనుక ఫిర్యాదు చేస్తే వారి వివరాలను గోప్యత పాటిస్తూ ఆ కేసులను కూడా దర్యాప్తు చేస్తాము. ఎవరైతే మహిళలు ఉన్నారో వారి కేసులన్నీ కూడా వారి వివరాలు ఎవరికి చెప్పకుండా గోప్యత పాటిస్తాం. అందువల్ల పోలీసుకి స్వేచ్ఛగా ఫిర్యాదు చేయాలని పోలీసులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. హరిప్రియ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మురళీ కృష్ణరాజు.
సంవత్సరాలు. ఇతను సన్రాలా అని విలేజ్ మైలవరం కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో ఇమీడియట్గా అతని మీద డౌట్ వచ్చింది. అతన్ని మేము థరోగా ఇంటరాగేట్ చేయడం జరిగింది. అతన్ని ఏం జరిగింది ఏంటని చాలా సేపు మేము ఇంటరాగేట్ చేసిన తర్వాత చాలా నమ్మలేని నిజాలు మాకు తెలిసాయి. దీంట్లో ఒకదానికి తర్వాత ఒకటి మొత్తం ఇంటరాగేషన్ చేశాము. మళ్ళీ అతను చెప్పిన దాని ప్రకారంగా అతని అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో తుపాకుల సోమయ్య, ఏజ్ 22 years, ఇతను కూడా ద్వారకా తిరుమల మండలం. తుపాకుల గంగయ్య, ఇతను ఏజ్ 20, ఇతను కూడా ద్వారకా తిరుమల జీ కొత్తపల్లి. సోమయ్య కూడా జీ కొత్తపల్లి ద్వారకా తిరుమల. ఇంకొకడు మానికల్ నాగరాజు, ఇతను ఆగిరిపల్లి మండలం, ఇతను కూడా 20 years. సో వీళ్ళందరూ కూడా వీళ్ళు చెరువుల దగ్గర కాపలాగా ఉంటూ ఉండేవారు. అలానే మామిడి తోటలు ఇలా తోటల్లో కూడా కాపలా ఉండేవాళ్ళు. వీళ్ళు ఈ ఏరియాస్లో వీళ్ళు జీవనం సాగిస్తూ ఉండేవారు. సో పోట్లూరు రంకమరావు ఎవరైతే A1 ఉన్నాడో, పోట్లూరు రంకమరావు అలియాస్ రాజు, కర్ర, కత్తి అవి కూడా మేము సీజ్ చేయడం జరిగింది. కేసుల్లోనే మనకు రిపోర్ట్ ఇప్పటి వరకు వచ్చింది. వేరే జిల్లాలో, మన జిల్లాలో 7. ఒక కేసులో అయితే 4 పార్టిసిపేట్ చేశారు. 10 కేసుల్లో 3 పార్టిసిపేట్ చేశారు. సోలోగా వీడు 16 కేసెస్ దాకా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు పార్టిసిపేట్ చేసిన అన్నింటిలో రేప్ చేస్తున్నారు. ఒక కేసులో 3 రేప్ చేశారు, ఒక కేసులో 2 రేప్ చేశారు, ఒక కేసులో వీడు సోలోగా చేశారు. సో వాళ్ళు